అందరికీ నమస్తే. ముందుగా తెలుగు ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగు ప్రజలందరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకునే పండుగల్లో మరీ ముఖ్యమైన పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించే దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం ప్రవేశించే సమయమే మకర సంక్రమణం. ఈ యొక్క సంక్రాంతి తెలుగు లోగిళ్ళు అద్భుతమైన శోభను సంతరించుకుంటాయి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మన యొక్క పంటల సమృద్ధిని మరియు అభివృద్ధిని సూచిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇదే సందర్భంలో మన తెలుగువారు మరీ ముఖ్యంగా పాటించేది తిలతర్పణాలు. ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉంటారో, అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారో, వారందరూ కూడా స్వర్గాది పుణ్యలోకాలంతా కూడా చేరుకోవాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తూ వారికి తిలతర్పణాలు చేసి వారిని గుర్తు చేసుకునే సందర్భం కూడా ఇదే. ఎవరు ఎంత చిన్న పని చేసినా, పెద్ద పని చేస్తూ ఉన్నా, కూలి పని చేసే వాళ్ళ దగ్గర నుంచి ఐటీ కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు, వారి బెంగళూరులో ఉన్న, హైదరాబాద్ అయినా, చెన్నై అయినా, ఎక్కడున్నా కూడా ఈ యొక్క మకర సంక్రాంతికి ఖచ్చితంగా మన యొక్క గ్రామాలకు చేరుకుంటారు. వారి గ్రామాలకు చేరుకొని బంధాలను పెంచుకోవడంతో పాటు మన సాంప్రదాయాలను కూడా కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ యొక్క మకర సంక్రాంతి. ఇంటి ముందు ముగ్గులైతేనేమి, గంగిరెద్దుల అలంకారాలు అయితేనేమి, హరిదాసుల కీర్తనలు అయితేనేమి, ఒక నిజమైన పండుగ, మనందరికీ కనుల విందు చేసే పండుగ ఏదైనా ఉంది అంటే అది మన తెలుగు వాకిళ్లలో మకర సంక్రాంతి. ఈ యొక్క సంక్రాంతి నుంచి మనకు మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి మన తెలుగు ప్రాంతాల్లో. ఇక్కడి నుంచి ఏమంటే శుభముహూర్తాలకు మంచి కాలంగా దీన్ని పరిగణిస్తారు. ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందో అప్పటిదాకా ఉన్నటువంటి మన యొక్క దరిద్రాలంతా కూడా తొలగి ధనధాన్యాదులు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం పూజలు చేసుకుంటాం. ఈ సందర్భంలో గోదానాలు, భూదానాలు చేసే మనకు అత్యంత పుణ్యం లభిస్తుందని, మన యొక్క అభివృద్ధిని అది సూచిస్తుందని చెప్పేసి చాలామంది దాన ధర్మాలు కూడా చేసే సమయం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం. సంవత్సరం పొడవునా మనకు ధనధాన్యాలు కావచ్చు, లేదంటే డబ్బు పరంగా కావచ్చు, మన ఉన్నతికి కారణమైన పశువులంతా కూడా మనం గౌరవించుకోవడం అనేది మన యొక్క ఈ సంక్రాంతి పండుగలో ఉన్న మరింత విశిష్టత. సంవత్సరం అంతా కూడా మన కోసం కష్టపడి మన యొక్క పంటలను సమృద్ధిగా మనం పొందేదానికి కారణమైన ఈ యొక్క పశువులంతా కూడా మన యొక్క కుటుంబ సభ్యులుగా భావించి, వారికి రంగులతో అలంకరించి, పూలతో అలంకరించి, వారికి పెట్టిన తర్వాతే మనం ఈ రోజున భోంచేస్తాం. అంటే మన ఉన్నతికి కారణమైనటువంటి పశువులను సైతం ప్రేమించేటటువంటి జాతి మన యొక్క సనాతన ధర్మం, మన యొక్క గొప్పతనం. కాబట్టి ఈ యొక్క పండుగను ప్రతి ఒక్కరూ కూడా చాలా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో జరుపుకోవాలని చెప్పేసి ఆ యొక్క దేవదేవుని ప్రార్థిస్తూ మీరంతా సుఖంగా ఉండాలి. మరోసారి మీ అందరికీ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.